హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్. ఈరోజు మనం పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టుకోవడానికి లంచ్ బ్యాగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఎంతో ఈజీగా మనం ఇంట్లో ఉండే బియ్యం సంచితోనూ తర్వాత కొంచెం స్టిఫ్గా కొంచెం గట్టిగా ఉండే క్లాతులతోనే ఇంట్లోనే మనం ఒక 15 మినిట్స్ మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అండ్ అంతకు మించి ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మనం. ఇదిగోండి, ఇక్కడ నేను క్లాత్ని వచ్చి డబుల్ ఫోల్డ్ 14 ఇంచుల వరకు తీసుకున్నానండి. వెడల్పు వచ్చి 17 ఇంచులు తీసుకున్నాను. మనకి ఇక్కడ ఇదిగోండి ఇలా మొత్తం కూడా తీస్తే మొత్తం కలిపి 28 ఇంచులు వస్తుంది అనమాట మనకి పొడుగొచ్చి. ఇదిగోండి, తర్వాత మందపాటి క్లాత్ని పైన మనకి లోపల వేయడానికి మందపాటి క్లాత్ని లోపల వేయడానికి బియ్యం సంచి ఉంటుంది కదండి, ఒక పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ పట్టేస్తుంది అనమాట. ఇదిగోండి, తర్వాత ఇక్కడ 3 ఇంచుల వరకు ఇక్కడ మార్క్ చేసుకోండి. పొడవు 3 ఇంచులు, వెడల్పు 3 ఇంచులు, అటువైపు ఇటువైపు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి. 3 ఇంచులు 3 ఇంచుల చొప్పున. ఇదిగోండి, మనకి ఇలా వస్తుంది అనమాట. తర్వాత థ్రెడ్స్ వేయడానికి తాళ్ళు వేయాలి కదండి, వాటి కోసం ఇక్కడ వెడల్పు వచ్చి 3 ఇంచులు తీసుకోవాలి. పొడవు వచ్చి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ 22 ఇంచులు తీసుకుంటున్నాను నేను. 20 ఇంచులైనా కానీ సరిపోతుంది అనమాట మనకి ఇక్కడ నాడాలు వేయడానికండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా నార్మల్గా తిరిగేసుకుని లోపల వైపుకి మధ్యలో బియ్యం కవర్ ఉంటుంది కదా, బియ్యం సంచి అది వచ్చేలా లోపల వైపు వేయడానికి ఒక మందపాటి క్లాత్ చెప్పాం కదా, ఈ విధంగా క్లాత్ని మనం ఈ 3 కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. పై వైపు ఈ క్లాత్, లోపల వైపు మరొక క్లాత్, మధ్యలో బియ్యం సంచి రావాలండి. చుట్టూ కూడా 3 కూడా మనం ఈ 3 క్లాత్ని లేయర్ని మనం చుట్టూ కూడా అంటించేసుకుని రావాలి, స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి క్లాత్ జరగకుండా నీట్గా ఉంటుంది అనమాట. బియ్యం సంచి ఎందుకు వేస్తున్నామంటే లోపల స్టిఫ్గా గట్టిగా ఉండడానికండి, నిలబడుతుంది అనమాట మనకి బ్యాగ్ అనేది. తర్వాత ఇదిగోండి, ఇక్కడ జిప్ వేయడానికి మనకి ఫ్రంట్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని 1 ఇంచు లోపలికి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకి జిప్ కూడా వస్తుంది అనమాట. అటువైపు ఇటువైపు కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలండి జిప్ వేసుకోవడానికి. ఇదిగో ఇలా నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఇక్కడ ఎంత వెడల్పు అయితే పొడుగు అయితే ఉందో మనకి అంత పొడుగు జిప్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నాడాలు వేయడానికి బియ్యం సంచిని క్లాత్ని ఈ విధంగా 1 ఇంచు వెడల్పుతో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఇలా గోరంచుతో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం నాడాలను అయితే కుట్టుకోవాలి. తర్వాత ఇంకొక లేయర్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ ఈ విధంగా సన్నని గోరంచుతో ఇలా మనం ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి నిలువుగా. తర్వాత పై వైపు కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ లెఫ్ట్ సైడ్ కూడా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నీట్గా మనం స్టిచ్ చేసుకోవాలండి. 20 ఇంచుల పొడుగు అయినా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఈ బియ్యం సంచి కూడా మనం ఇలా లోపలికి ఇక్కడ కూడా ఇలా కట్ చేసి ఎందుకు వేస్తున్నామంటే మనకి పట్టుకోవడానికి నాడాలు అనేవి గట్టిగా ఉంటాయండి. సో అందుకని వేస్తున్నాం అనమాట. ఇదిగోండి, మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు మీరు తీసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ జిప్ వేసేసుకుందాం అనేది అవి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ జిప్ వేసుకోవాలండి. ఇలా పొడుగ్గా ఉండే జిప్ని మీరు తీసుకోండి. షాప్లో మనకి బ్యాగ్స్కి వేసే జిప్ అయినా అడిగినా మనకి అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. లేకపోతే మీరు డ్రెస్కి వేసే జిప్ అయినా మీరు తీసుకోవచ్చు. కాకపోతే కాస్త గట్టిగా ఉండే జిప్ తీసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి, ఈ విధంగా ఇలా పొడవుగా ఇక్కడ మనకి బ్యాగ్ ఎంత సైజు అయితే పొడవు ఉందో మనం అంత సైజు వచ్చేలా మనం జిప్ తీసుకోవాలండి. ఇదిగోండి, తర్వాత మనకి జిప్ చూసినప్పుడు మనకి తిరగమరకలు మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో చూసుకుని జిప్ని ఈ విధంగా ఇలా మనం అతికించేసుకోవడమేనండి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మనకి జిప్పు వేసి తీసినప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఇబ్బంది లేకుండా మనకి కరెక్ట్గా రావాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా అటువైపు ఇటువైపు కూడా మనం జిప్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత ముందుగా మనం నాడాలని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ థ్రెడ్స్ని
ఇవి సమానంగా చూసుకుని బయట వైపు లోపల వైపు కాకుండా వేస్తే మనకి జిప్ అడ్డుగా ఉంటుంది కదండి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే బయట వైపు మాత్రం మనం ఈ నాడాలను అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా 4 వైపులో సమానంగా చూసుకుని మధ్యలో కనీసం ఒక 5 ఇంచులు గ్యాప్ వచ్చేలా ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత తిరగేసుకుని తర్వాత మనం ఇలా లోపల వైపుకి ఇలా తిరిగేసేసుకోవాలండి. ఈ విధంగా తిరిగేసుకుని సమానంగా మనం చూసుకుని అటువైపు ఇటువైపు కూడా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట, కుట్టేసుకోవాలండి. ఇలా మనం డబుల్ కుట్లు మనం వేసుకోవాలండి, అప్పుడే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇటువైపు కూడా 2 వరుసల్లో మనం కుట్లు అటు ఇటు కూడా ఇలా ఈ విధంగా అతికించేసుకోవాలండి మనం. ఇదిగో చూడండి, ఈ విధంగా కుట్టేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం ఈ విధంగా అడ్డంగా ఇలా పట్టుకోవాలండి. ఇలా అడ్డంగా ఇలా పట్టుకుని ఈ విధంగా మనం మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. మనం మళ్ళీ వేరే విధంగా పట్టుకుని మనం స్టిచ్ చేస్తే కనుక మనకి బ్యాగ్ షేప్ రాదనమాట. సో మీరు అక్కడ మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి చూసుకుని ఇలా ఈ విధంగా అడ్డంగా మనకి ఇలా కొంచెం క్రాస్గా వచ్చే విధంగా మాత్రమే పట్టుకుని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి బ్యాగ్ నిలబడుతుంది అనమాట. ఈ కుట్టు వల్లే మనకి బ్యాగ్ అయితే మనకి నిలబడుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ కూడా మీరు డబుల్ కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది అన్నమాట. తర్వాత మనకి లోపల ఇంకా మనకి నీట్గా ఉండడానికి తర్వాత గట్టిగా ఉండడానికి మనం ఈ విధంగా చిన్న క్లాత్ని తీసుకుని 1 ఇంచున్నర వెడల్పున్న క్లాత్ తీసుకుని దానిపైన మనం గోటు వేసేసుకోవాలండి. అప్పుడే మనకి కుట్టు విడిపోవడం కానీ ఊడిపోవడం కానీ లేకపోతే పైకి ఇలా లోపల మనకి కనబడడం కానీ అదేమి ఉండదు అనమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని దానిపైన మనం గోట్లా మనం కనబడకుండా ఈ కవరు కానీ లేకపోతే ఆ కుట్టు కానీ ఏం కనబడకుండా మనం ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకోవాలి. మనకి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట. అటువైపు కూడా కుట్టేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంకా మనకి అటువైపున కూడా ఉంది కదండి, అక్కడ కూడా మీరు ఆ విధంగానే మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి చూద్దాం, మనం ఈ విధంగా తిరిగేసేసుకుందాం మామూలుగా. అంతేనండి, ఇదిగో మనకి ఎంతో చక్కగా ఈజీగా రెడీ అయిపోయింది. చూడండి చక్కగా కుట్టు కూడా మనకి క్లాత్ గట్టిగా ఉంటే మనకి కుట్టు కూడా మనం గట్టిగా వేస్తాం కాబట్టి ఇదిగోండి ఈ విధంగా జిప్ కానీ లేకపోతే బ్యాగ్ కానీ మనకి ఎంతో ఈజీగా మనకి రెడీ అయిపోయింది. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.